ఒకరోజు నిత్యానంద ప్రభువుల తండ్రి హదాయ్ పండిత్ వాళ్ళ తల్లి పద్మావతి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక సన్యాసి వచ్చింది. సన్యాసి వచ్చిన తర్వాత గృహస్థుల బాధ్యత ఏంటి? సన్యాసులను ప్రేమ కొద్ది వాళ్ళ సేవ చేయాలి. ఇది గృహస్థుల బాధ్యత, ధర్మం. తో ఆ సన్యాసి హదాయ్ పండిత్ ఇంట్లో ఒక దినం ఉంటున్నాడు. ఒక రాత్రి నిత్యానంద ప్రభు హదాయ్ పండితులందరూ కూర్చొని సన్యాసి ఏం చేస్తున్నారు? కృష్ణ కథలను చర్చిస్తారు. ఇక తెల్లారి ఆ సన్యాసి బయలుదేరి సిద్ధంగా, కానీ వెళ్ళే కంటే ముందు హదాయ్ పండితుతో ఒక విన్నపం చేసి, ఎంత విన్నపం? అయ్యా హదాయ్ పండిత్, నేను ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాల్లో నేను యాత్ర వెళ్తున్నాను, అన్ని తీర్థక్షేత్రాలు చూడాలని వెళ్తున్నా. కానీ నేను సన్యాసిని, నేను ఒక్కనే ఉంటాను, నాకు ఎవరన్నా తోడు ఉండాల్సింది. కనుకనే మీ కొడుకును మీరు నాతో పాటు పంపిస్తారు. ఈ మాట విన్న తర్వాత హదాయ్ పండిత్ అవస్థ సాక్షాత్ దశరథ్ మహారాజు అయిపోయింది. ఎందుకంటే విశ్వామిత్ర ముని కూడా వచ్చేసి, దశరథ్ మహారాజు నాకు కొన్ని రోజుల కోసం నీ పెద్ద కొడుకును రామచంద్రుడిని నాతో పాటు పంపిస్తారు. సో దశరథ్ మహారాజ్ అవస్థ ఏమైందో అదే అవస్థ హదాయ్ పండిత్ అయిపోయింది. అద్దనరాలు పంపరాలు. అద్దంటేనేమో ఆ సన్యాసి పాల్పడంలో అప్రదం అవుతుంది, పంపితేనేమో తట్టుకోలేకపోతుంది. ఇక హదాయ్ పండిత్ వాళ్ళ బాగా అడిగింది అనమాట, అమ్మ మరి సంగతి ఎట్లుంది, ఏం చేస్తుంది? నీదే నిర్ణయం. పద్మావతి అయ్యా మీ నిర్ణయం ఏదో అదే నా నిర్ణయం, మీ నిర్ణయం ఏదో అదే నా నిర్ణయం. ఇక నా గుండె మీద పెద్ద గుండు పెట్టుకొని ఎంతో బాధపడుతుంది. హదాయ్ పండిత్ నిత్యానంద సన్యాసికి నాన్న మీరు ఈయన ఎన్ని సంవత్సరాలు తింటారో ఈయన సేవ చేసి నిత్యానంద అప్పుడు నిత్యానంద ఈ సన్యాసితో మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలు చూసింది, అన్ని తీర్థక్షేత్రాలు. కానీ దాని తర్వాత నిత్యాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏకచక్ర గ్రామం, దాని యొక్క ఐశ్వర్యం, దాని యొక్క కళ మొత్తం తన కొడుకు విరాల హదాయ్ పండిత్ పద్మావతి ఇద్దరు దేవి అటువంటి పరిస్థితి చేసింది. తో కనుకనే ఆ సన్యాసితో పాటు నిత్యానంద ప్రతి చోటుకు, అంటే అతడు వెళ్ళిన తీర్థక్షేత్రం లేదు, ప్రతి ఒక్క తీర్థక్షేత్రం. కనుకనే ఎప్పుడు చైతన్య మహాప్రభు దక్షిణ భారత యాత్రకు వెళ్తాని చెప్పిండు. అప్పుడు అందరికంటే ముందు నిత్యానంద అయ్యా నేను మీతో పాటు వచ్చేస్తాను, మీకు తోడలాగా నేను వచ్చేస్తాను. ఎందుకు? కండిషన్ ఏముంది? ఎందుకు వస్తాను? ఎందుకంటే నాకు ఏ ఊరు ఎక్కడుందో, ఏ తీర్థక్షేత్రం ఎక్కడుందో, ఏ దారి ఎట్లుందో అవన్నీ నాకు ముందే తెలుసు. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడే చూసినాను. కనుకనే దయచేసి నన్ను నీతో పాటు తీసుకున్నాను. కానీ ఇతను వద్దు, నువ్వు వద్దు, నీతో ఉంటే ఎప్పుడు గడబడి చెప్తావు, నీతో ఉంటే ఎప్పుడు నువ్వు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తావు, వద్దు, నీ సేవ వద్దు, నువ్వు నాకు ఏదో సమస్యలు పెట్టాలి. ఎందుకంటే నేను సన్యాసం తీసుకున్న తర్వాత జగన్నాథ్పురికి వెళ్ళేటప్పుడు దారంలో ఏం చేసినావు? నా సన్యాస దండ ఉండే దాన్ని నువ్వు ఒక్క దండను 3 ముక్కలు నీరగొట్టి దాన్ని నదిలో వారేసి పడ్డాడు. అది నీతో ఉంటే అంటే ఏదో ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత దానికంటే ముందు నేను జగన్నాథ్పురికి పోయే ముందు నేను బృందావనం పోతా అంటే, సన్యాసం ప్రేక్షించిన తర్వాత నేను బృందావనం పోతా అంటే నువ్వు నా దారి ఇచ్చినావు,
నాకంటే ముందే పోయి ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకు ఎంత సన్యాసత్తుండు బృందం దారేదంటే ఈ దారి అవుతుందా ఇంకో దారి చూపెట్టినావు. నా కోరిక ఉండే బృందాన్ని పోవాలని ఇక్కడ నువ్వేం చేసినావు, నాకు నవదీప్ తీసుకెళ్ళావు. అర్థం నీకు ఉంటే నా యాత్ర గారు వద్దు నిత్యాన్ని వినపేసారు ఏం లేదా ఇప్పుడేం చేయాలి వద్దు వద్దు తెలియ నిత్యాన్ని స్వరూపం కేవలము శ్రీ చైతన్య మహాప్రభు తోడు. ఇది అతని స్వరూపం. కనుక దాని తర్వాత నిత్యాన్ని ప్రభు ఆ సన్యాసితో పాటు అన్ని శ్రీకృష్ణ తిరిగిన తర్వాత చివరికి వచ్చింది బృందావనం. తర్వాత ఆ సన్యాసి విషయం ఎక్కడ వివరణలు ఉంది. ఆయన ఎటువైందో మరి ఎక్కడ వైపు అత్తలేదు. కానీ నిత్యానికి మాత్రం బృందావనం వచ్చేసింది. బృందావనం వచ్చిన తర్వాత అప్పటికే నిత్యాన్ని ప్రభు చిన్న బాలు ఏమైంది యువకుడు అయిపోయాడు. బృందావనంలో నిత్యాన్ని ప్రభు ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అతనికి కృష్ణుడు కనబడతలేడు. ఏ ఆలయానికి వెళ్ళినా బృందావనంలో కృష్ణుడు అనిపిస్తుంది. ఒకరోజు తక్కువ కృష్ణుడు వాడు తప్ప ఇప్పుడు ఆ కృష్ణుడు ఇప్పుడు నవద్వీప్లో శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించాడు. అక్కడ తను లీల చేస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు లీలలో సహాయపడడానికి నిత్యానికి చాలా ఆతృతంగా ఉన్నాడు. నేను పోవాలి వెళ్ళాలి కానీ పోలేదు. ఎందుకు పోలేదు? ఎందుకంటే చైతన్య మహాప్రభుని ఆజ్ఞ రాలేదు. కనుకనే ఆజ్ఞ లేకుండా చేసే కార్యము అది విఫలం. దానివల్ల ఏం సంతోషపడదు, భగవంతు సంతోషపడదు. నిత్యానికి ఫస్ట్ ఏం పెరిగింది? మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏ కార్యం చేసినా ఫస్ట్ ఏం చేయాల్సింది? మనము మన గురులతో పర్మిషన్ తీసుకోవాల్సింది. అలా ఆజ్ఞ వచ్చిన తర్వాత కార్యం చేయాల్సింది. కనుక ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించిందో పెరిగిందో ఇంకా నవదీప్లో తన సంగీత ఉద్యమం స్టార్ట్ చేసిందో అప్పుడు ఇక నిత్యానికి ఆజ్ఞ వచ్చింది. ఎస్, ఇప్పుడు ఏ ఉద్దేశం కోసం దేనికోసమైనా భక్తులు అవతరించిందో ఆ పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చైతన్య మహాప్రభు అవతరించిండు ఈ సంకీర్తన యజ్ఞంని స్టార్ట్ అయ్యింది. అప్పుడు నిత్యాన్ని ప్రభు బృందావనంలో అక్షయవట్ ఉంది. ఆ అక్షయవట్ శృంగార భట్ సార్ ఆ శృంగార భట్ కానీ నేను నిత్యాన్ని పక్కనే ఉంది. కానీ బృందావనం చేరిన తర్వాత నిత్యాన్ని మొత్తం మీద బలరాముని భావన వచ్చేసింది. బలరాముడు బృందావనంలో ఏదైతే మూడునో అదే మూడు వచ్చేసింది. కానీ మళ్ళీ మా ఆజ్ఞాచిన తర్వాత ఆ మూడిని బృందావనం పెట్టేసింది. మళ్ళీ నవదీప్ భావన వచ్చేసింది. దాని తర్వాత పేరు మొదటి మీటింగ్ శ్రీ చైతన్య మహాప్రభు నిత్యాన్ని మొదటి మీటింగ్ చైతన్య మహాప్రభు ఒకరోజు ముందే నైట్ చెప్తున్నమాట, రేపు ఒక గొప్పమైన వ్యక్తి వచ్చేటప్పుడు ఇవాళ నైట్ ఉంటున్నాను. ఎవరు అని ఇక తెల్లారి చక్కని మహాప్రభుడు రండి నాతో పాటు. ఇప్పుడు మన ఇస్కాన్ టెంపుల్ పట్టుకునే జస్ట్ దాన్ని అందుకునే నందన ఆచార్య మన పరంపర ఆచార్యుడు అతని యొక్క భవనం ఉంది. ఆ భవనంలో మొదటిసారి శ్రీ చైతన్య మహాప్రభు నిత్యాన్ని కలపడం జరిగింది. తర్వాత చాలా నీళ్ళు ఉన్నాయి, లెక్కలే నీళ్ళు ఉన్నాయి. మొత్తం పుస్తకం నేను ఉంది. ఈ పుస్తకం నేను పుస్తకం ప్రతి సంవత్సరం నేను మొత్తం రాసుకుని వస్తాను. ఇది చెప్పాలి కానీ ఒకటి చెప్పగలిగే ఇప్పుడు వాళ్ళు ఎందుకు నా లిస్ట్ ఎటువంటి ఎందుకు ఇక్కడ లిస్ట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. కనీసం అదే లిస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను. కానీ ఆయన అట్లీస్ట్ ఒక్కటి రెండు విషయం మనం చెక్ చేసుకోవచ్చు. లిస్ట్ అట్లీస్ట్ టచ్ చేస్తారు. ఈసారి ఒకటి ఆగిపోతారు, జస్ట్ మీద టచ్ చేస్తారు. ఇప్పుడు టైం తక్కువ ఉంది. అయితే నిత్యాన్ని ఎవరు చెప్పినట్టు నిత్యాన్ని బలరాముని స్వరూపం. బలరాముడు ఎవరు? బలరాముడు ఆది గురు. ఎందుకంటే కృష్ణుని సేవ ఎవరు చేస్తారు? కృష్ణుడికి సహాయపడేవారు ఎవరు?
నిత్యాన్ని ప్రభుని భావం కూడా అదే మూడు, అదే భావం. ఏది ఇక గురు పని ఏంటి? గురు పని ఒక్కటే, ఈ ప్రపంచంలో ఉన్న జీవులను భగవంతునికి అప్పచెప్పు. ఇదే గురుది పని. గురుది ఇంకా ఏ పని కాదు. గురుది పని బూడి తీసుడు కాదు, గురుది పని ఏమంటారు మ్యాజిక్ తీసుడు కాదు. గురు పని ఏంటి? ఒక్కటే, జీవులను కృష్ణుడికి అప్పచెప్పాలి. జీవుల సంబంధము కృష్ణుడితో చేయాల. జీవులను కృష్ణుని సేవలో తో కనుకనే నిత్యానంద స్వరూపేది భక్తుల కోసం చాలా దయమయుడు. తో కనుకని పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం? ఎందుకని నిత్యానంద అనుగ్రహం లేకపోతే మనకు శ్రీ చైతన్య మాత అనుగ్రహం రాదు. ఏనో నీతాయి మీరే భాయ్ రాధా కృష్ణ పైదేనా. నిత్యానంద అనుగ్రహం ఉండకపోతే ఆ రాధాకృష్ణ అనుగ్రహం కూడా పొందలేదు. ఎందుకంటే నిత్యానంద అనుగ్రహం కొని ఎవరు అనుగ్రహం అవుతుంది? చైతన్య మాత అనుగ్రహం వచ్చేస్తుంది. చైతన్య మాత అనుగ్రహం కొని రాధాకృష్ణ. మనం డైరెక్ట్ జంప్ చేయరాదు. మనం డైరెక్ట్ రాధాకృష్ణ జంప్ చేయరాదు. మెట్లు ఎక్కాల్సింది. డైరెక్ట్ జంప్ చేసి ప్రయత్నం చేసేందుకు మూత అలవడదు. మెట్లు ఒక్కొక్క మెట్లు ఎక్కాల్సింది. జంప్ చేసి ప్రయత్నం చేసా కింద పడుతుంది. సో కనుక నిత్యానంద సో మర్సిఫుల్ టు డివోటీస్. ఎంత దయమైన భక్తుల కోసము. ఎందుకంటే అది ఉద్దేశం ఏముంది? అందరినీ కలిపే. ఇంకా ఎస్పెషలీ ఎవరిపై దయ? ఎవరైతే అందరికంటే ఎక్కువ పద్ధతిలో, అందరికంటే ఎక్కువ అదములో, వాళ్ళపై అందరికంటే ఎక్కువ దయ. మంచోళ్ళపై దయ లేదు. ఎవరిపై ఎక్కువ దయ ఉంది? గాన్ కేస్. ఈ లోపల ఉంటాము హాస్పిటల్లో డాక్టర్లు ఏం చేస్తారు? మంచి పేషెంట్లు ఉంటారు. మొత్తం ప్రైవేట్ డాక్టర్స్ అందరూ ఏం చేస్తారు? మంచి పేషెంట్లు పడతారు. అదే కేసు కింద మీరు అయిందా? కేసు మొత్తం స్పాయిల్ అయిపోయిందా? ఏం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ పడుతుంది. ఆశిస్తారు ఏ రకంగా చేస్తారు? ఇక మొత్తం అందరూ ఏమంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ పోయినామంటే చచ్చిపోలే. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో పేరు చెప్పారు. బాంబేలో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అందరూ ఆ హాస్పిటల్లో పోయినా ఇక వన్ వే తిరిగి రాదు. ఎందుకు? అందరు మొత్తం కేసు బయట పాడేసిండ్రు. దేనికి కన్ఫర్మ్ అయినప్పుడు ఏమి సరిగా గవర్నమెంట్ వస్తుంది. ఈ లోకం తిప్పుడం అది. అందరికి మంచి కేసులు కావాలి. థర్డ్ క్లాస్ కేసు, బాండ్ కేసులు ఏదో కాదు. ఇక్కడ నిత్యానికి కండిషన్ కంప్లీట్ అపోజిట్ ఉంది. నిత్యానికి మంచి కేసు ఉంటాడు. కేసు ఉంటాడు మొత్తం చేయబడిన కేసు. అడిగా దానికి ఏం ఆశ లేనట్టుగా అడిగా ఓడి అవుతూ అది నిత్యానికి స్పెషాలిటీ. సో కనుగొనే మనందరి పరిస్థితి ఏంటి? అటువంటి ఆవుకోలం ఉన్నాము. థర్డ్ క్లాస్ కేటగిరీస్. సో కనుకనే మన ఆశ ఎవరు? నిత్యానికి అనుగ్రహమే మన ఆశ. ఎందుకు మనకేమర్థం ఉంది? ఏమర్థం భక్తి చేసి ఇక రాధాకృష్ణను చేరుకునే ఏమర్థం? లోపల కల్మషాలు, బయట కల్మషాలు, మొత్తం జీవితమే సర్వనాశనం లేదు. భక్తి చేసి అర్థం కనుక శిల ప్రభుపాదులు ఏం చేసింది? శిల ప్రభుపాదులు వారికంటే ముందు నిత్యానుభవం ఎవరు పూజించలేదు వాస్తవంలో. అంటే విగ్రహాల మందిరాలలో ప్రభుపాద వాళ్ళ గురువు భక్తి సిద్ధాంతం కూడా. మీరు గవర్నమెంట్కి వెళ్తే రాధాకృష్ణ ఉంటారు, పక్క పన్న మహాప్రభు ఉంటారు. 3 విగ్రహాలు. కానీ ప్రభుపాద వారు మొదటిసారి ఏ విషయం నిత్యానంద ప్రభుత్వం కూడా స్థాపించారు మహాప్రభుత్వం పని. ఎందుకు? ఎందుకంటే ప్రభుపాద వారికి ఇప్పుడు నమ్మకం ఉంది. నేను ఏ ప్రాంతం వెళ్తున్నా ప్రచారం కోసం పాశ్చాత్య దేశాలు. థర్డ్ క్లాస్ కేసు. థర్డ్ క్లాస్ అనేది అది నో క్లాస్ అన్నట్టు. థర్డ్ క్లాస్లో కాదు. వాళ్ళు భక్తి చేసుడు, వాళ్ళు ఈ మార్గంలోకి రావడం, వాళ్ళు అరేక్ష జప్ చేసుడు, వాళ్ళు నియమం పాటించడం, వాళ్ళు మధ్య మాంసం కూర్చొని పెంచారు దూరమవుడు, ఇది అసాధ్యమైన విషయం. కనుకనే చరిత్రలో ఎవరు కూడా
ఆ దేశాలకు వెళ్ళి ప్రచారం చేయలేదు. ఎందుకు? నువ్వు అందరికి ఫుల్ నమ్మకం ఉంది, అక్కడ ఎవరు మాటలు. కానీ ప్రభు పాలన ఇచ్చారు ఫుల్ నమ్మకంతో లేదు. నిత్యానంద ప్రభు అనుగ్రహిస్తారు వీళ్ళందరూ మాత్రం. కరుణనిష్ట ప్రోపరించు చైతన్య మహాప్రభుతో పాటు నిత్యానందంగా స్థాపించారు. ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సుఖీ. ఎటువంటి నిత్యంలో ప్రేమానందంలో సంపూర్ణంగా మునిగిపోయి సుఖంగా ఉండేవారు. నిత్య ఆనందం ఇలా స్వరూపం ఎటువంటి స్వరూపం? అది నిత్యంగా ఆనందం ఉండేవారు. ఇక మన పరిస్థితి నిత్యంగా శోభించేవారు. అపోజిట్, కంప్లీట్ అపోజిట్. ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సుఖీ కృపావలోకన ఏం చేస్తుంది ఈరోజు? అతని కృపకు సంబంధం మీరు కృపావలోకన కరో, మాపై దయ చూపండి, మాపై కృప చెప్పండి. ఎందుకు? ఆమె బరో దుఃఖి, నా పరిస్థితి ఉంది మొత్తం దుఃఖంలో శోకంలో మునిగిపోయి ఉంది. మీ అనుగ్రహం తప్ప ఇంకో ఏ మార్గం, ఇంకో ఏం ఆశ? కనుకనే మన మొత్తం గౌడీయ వైష్ణవ పరంపరల ఎందరో ఆచార్యులు వచ్చిండ్రు. శ్రీ చైతన్య మహాప్రభు, ఎస్పెషల్లీ షణ్గోస్వాములు, వాళ్ళందరూ చైతన్య మహాప్రభు దగ్గరట్లయింది కేవలం నిత్యానంద ప్రభువుకు అనుగ్రహం వల్ల. విదౌట్ హిస్ ఇంటర్ఫియరెన్స్ nobody could approach శ్రీ చైతన్య. చైతన్య చైతన్యంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఇక నాకు ఇదంతా నచ్చింది. మన గోస్వామిని సరే అది నుంచే నిత్య ముక్తులు. కానీ ఎప్పుడైతే శ్రీ చైతన్య అన్నాడో వద్దు వద్దు వద్దు, నువ్వద్దు నాతో పడి దక్షిణ పడి అక్కడ నీ ఎక్కడ వద్దు. ఇప్పుడు మా ప్రదేశం సారీ ఇంత నుంచి సరే నిన్నంటున్నా కానీ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసింది. ఈ వ్యక్తిని మీతో పాటు తీసుకెళ్ళి పిపే కళాంగుకి చాలా మంచోడు, ఒక్క మాట మాట్లాడు, మీరు చెప్పిందే చేస్తారు. అప్పుడు మాకు సరే ఓకే అన్నాడు. ఏం మాట్లాడు, అతను కేవలం మీ బట్టలు, మీ లీలని కమండలు, ఇంకా మీ అవసరాలు అన్ని క్యారీ చేస్తారు, మీరు చెప్పింది చేసేటప్పుడు ఇంకేమన్నా. సరే, అతని పేరు కాళకృష్ణ. కానీ దక్షిణ భారత యాత్రలో ఈ కాళకృష్ణ దాస్ అనేది ఒక బట్ట అంటే చూడరా అడిగిన జైలు ఆదివాసీ. ఈ ఆదివాసులు ఏం చేసేవాళ్ళు, వీటిలోనే వాళ్ళ ఒక పెద్ద సాంప్రదాయం అన్నమాట. వాళ్ళ ఇంట్లో యువకులను దాన్ని వాళ్ళ మంత్రులు వేసేవాళ్ళు కిడ్నాప్ చేసుకొని వాళ్ళ సంఖ్య పెంచుకునే వాళ్ళు. సో వాళ్ళ దృష్టి ఈ కాళకృష్ణ పెట్టారు. చెప్పండి, ఎవరితో పాటు? సాక్షాత్ శ్రీ చైతన్య మహాప్రభుతో పాటు. శ్రీ చైతన్య మహాప్రభుతో పాటు 24 గంటలు ఉండే వ్యక్తి కూడా, అతనికి వ్యక్తిగతంగా పర్సనలీ సేవ అందించే వ్యక్తి కూడా మాయల పడిపోయే అవకాశం, మాయల పడ్డాడు అంటే అవకాశం ఉంటుంది. మన దగ్గర డివోల్డ్ అవర్స్ మనం ఎంత జాగ్రత్త ఉండాలి. మామూలు లేదు ఎటువంటి కాలకృష్ణ ఎటువంటి ఎటువంటి చూసారు లేదు, అది ఎత్తపోయినారు. దాని తర్వాత పెద్ద కథ ఉన్నది.
మహాప్రభు నిందం చేస్తారు, రే బాబా నేను సన్యాసి ఉన్నా, మీరు సన్యాసి నేను సన్యాసి ఉన్నా. ఇక్కడ ఆ సన్యాసి ఎప్పుడు భార్య పిల్లలు సన్యాసాలు వాళ్ళ సాంప్రదాయం. అంటే బాబా నేను సన్యాసి ఉన్నా, నేను ఇది తీసుకొచ్చున్నా, నాకు సేవ ఏమంటే నాకు సేవ తోడుతారా, దయచేసి ఇవ్వండి యజ్ఞం అని వాళ్ళు ఏమిచ్చారు. వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు మీద దాడి చేసి అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు శోషణ చేసి వాళ్ళందరికీ అవుట్ చేసి తెచ్చిగా జుట్టు పట్టి లాక్కొని తీసుకొచ్చేది మహాప్రభు. మళ్ళీ కానీ మళ్ళీ తిరిగి మొత్తం సౌత్ యాత్ర అయిపోయింది. మళ్ళీ చైతన్య మహాప్రభు జగన్పూర్ వచ్చేసిన తర్వాత అందరికంటే మొదటి పని ఏం చేసిండు, వీళ్ళందరినీ పిలిపించింది. నిత్యాన్ని ప్రభుత్వం అద్భుతాచార్యులు అందరూ పిలిపించి తీసుకొని వీడు మళ్ళా నా కంటికి వీరికి నాకు ఈరోజు ఏం సంబంధం లేదు, ఏం చేస్తావు చేయగలి ఏం మాత్రం అందుకుంటా రావద్దు, ఇక్కడ ఉండదు నా కంటికి తెరవద్దు. అంటే భగవంతుడు ఎవరిని రిజెక్ట్ చేస్తారో అది గతేంటి, మన గతేంటి. ఎవరినో రిజెక్ట్ చేస్తే ఒప్పుకోవచ్చు, కానీ భగవంతుడు రిజెక్ట్ చేసేస్తే ఆ వ్యక్తి గతేంటి. కానీ కాలకృష్ణదాస్ అంటే ఎంత పశ్చాత్తాపం అంటే ఇక నేను ఉండాలన్నా చనిపోవాలి అటువంటి పరిస్థితి. తను చేసే తప్పుకు తను చేసిన అప్రదంకి ఉండాలన్నా చనిపోవాలి అటువంటి పరిస్థితి కాలకృష్ణదాస్. కానీ తర్వాత నేను భగవంతుడు ఎవరిని రిజెక్ట్ చేస్తాడో మన గతి ఏమిటి, మన గతి కేవలం గురు. భగవంతుడు ఒకవేళ రిజెక్ట్ చేయొచ్చు, కానీ గురువు మాత్రం రిజెక్ట్. అప్పుడు వీళ్ళందరూ నిత్యానంద ప్రభు ఇంకా జగదానంద పండిత్ వీళ్ళందరూ ప్లాన్ కట్టి ఏం చేస్తారు, ఎట్లా చేస్తే ఈ కాలకృష్ణ ఆశ్రమం కాపాడ, హౌ టు సేవ్. హౌస్ తప్పు చేసిండు, తప్పు జరుగుతాయి, కానీ కాపాడు ఇంపార్టెంట్. కనుక ఒక రోజుగా నిత్యానంద పోయి మాపు పంటుడు ఇండైరెక్ట్లీ ఏమని, మీరు దక్షిణ భారత యాత్ర పోయింది, అక్కడ జరిగిన ప్రతి ఒక్క లీలలు ఆ వివరాలు ఎవరికి తెలియదు, ఒక్క వ్యక్తి తప్ప. అంటే మీరు తప్ప ఒక్క వ్యక్తి తెలిసి ఎవరికి, కాలకృష్ణ. అవన్నీ నవదీపంలో ఉన్న భక్తులు ఎక్కడ తినాలి. సో కనుకనే మేము ఒక వ్యక్తిని అక్కడికి పంపించాలనుకున్నాము, మీరు అనుమతిస్తే మేము పంపించాలనుకుంటున్నాం. ఇప్పుడు మాకు తెలిసింది ఆ వ్యక్తి ఎవరికి, మా ప్రభుత్వం మీకు ఇష్టం ఉండే డిప్లొమాటిక్ ఆన్సర్ అన్నట్టు నా అన్నట్టు మీరు ఇష్టం ఉండి చేస్తారు. అప్పుడే నిత్యానికి మళ్ళీ ఈ కాలకృష్ణ ఇందాక కాలకృష్ణ దాసు భగవంతుడికి తన శరీరంకి సేవ అందించాడు, బొప్పుకు సేవ అందించాడు. ఇక్కడ ఇప్పుడు ఏం సేవ ఇచ్చాడు, వాణి సేవ. ఇప్పుడు పోయినప్పుడు భగవంతుడి విషయం ప్రచారం. కాలకృష్ణ దాస్కి మొత్తం అన్ని ప్రసాదాలు ప్యాక్ చేసి కాలకృష్ణ దాస్ అందరి విషయం నవదీపం అక్కడ భక్తులకు మహాప్రభు యొక్క లీలలు మొత్తం దక్షిణ భారత లీలలు నువ్వు చెప్తే వాళ్ళు కనీసము వాళ్ళు అందుబాటు లేకుండా వాళ్ళు చూడకుండా ఆ లీలలు వాళ్ళు సంతోషపడతారు. ఇది నిత్యాంతులు అనుకోండి. నిత్యాంతులు ఇంటర్ కాకపోతే అది సాధ్యమే కాదు. ఇదైతే కాలకృష్ణ దాస్ మన పరిస్థితి అలాగే ఉంది. కనుక నిత్యాంతులు అనుభవం లేదు, సాధ్యమే కాదు. మళ్ళీ దక్షిణ భారత యాత్ర స్టార్ట్ అయిన ముందు నిత్యానంద ప్రభు అలర్నాథ్ వరకు వచ్చేసింది. అలర్నాథ్ జస్ట్ ఇక బార్డర్ అన్నమాట, ఇక ఊరికి వెళ్ళి బయటపడితే. కానీ అక్కడ జరిగే సంకీర్తన చూసిన తర్వాత నిత్యానంద రోజు ఒక నేను భవిష్యత్తు చేసింది. देखी नित्यानंद प्रभु कहे भक्तगणे ऐ रूपे नित्य आगे हौदे ग्रामे ग्रामे
తో అలానాట్లో శ్రీ చైతన్య మహాప్రభు భక్తులు చేసే సంకేతం ఆ ఆవేశాన్ని చూసిన తర్వాత మా నిత్యానందకు ఒక మాట వేసినది, దేఖే నిత్యానందతరు కహే భక్తగణే. భక్తులు ఎప్పుడు తిరుగుతుడు ఏ రూపే నిత్య ఆగే వివే గ్రామే గ్రామే. ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా సంకేతం జరుగుతుందో కేవలం ఇక్కడే కాదు, ఎక్కడ జరుగుతుంది, ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది. ఇదే విధంగా జరుగుతూ అవుతుంది. ఇది స్టార్ట్ అయింది ఇక అంటారు కదా, అగ్గి స్టార్ట్ అయింది కదా, అది అడ్డు కూడా అవుడే. కనుకనే ఈరోజు ఇస్కాన్ కానీ ఈ ప్రపంచం అంతటా ఈ హరే కృష్ణ మూమెంట్ నడుతుందంటే, ఈ ఉద్యమం నడుతుందంటే అది ఎవరు భవిష్యవాణి? అది నిత్యానంద భవిష్యవాణి. నిత్యానంద చెప్పేసింది. కనుకనే ఆ నమ్మకంతో ప్రభుపాద వారు వెళ్ళి వెతుకు భగవంతుడు ఆల్రెడీ మాట చెప్పేసి ధర్ముడిగా ధర్ముడే. కనుకనే నిత్యానందకు ఎప్పుడు తప్పన ఏంటి? ఈ సంకీర్తన ఉద్యమం దేనికోసం ఉంది? ఈ సంకీర్తన ఉద్యమం యొక్క ప్రయోజన ఉద్దేశం ఏంటి? జీవులను, ఈ కాలకృష్ణ లాంటి జీవులను ఏం చేశారు? కృష్ణుతో కృష్ణుని సేవను నియమించారు. దాని తర్వాత మహారాజ్ ప్రతాపరుద్ర ఆయన మొత్తం ఒడిశాకి రాజు. అతడు శ్రీ చైతన్య మహాప్రభుని నిలబడుతున్నాడు. కానీ మహాప్రభుడు నేను మాత్రం వ్యక్తిని కలుసులేని ఇంపాసిబుల్. సన్యాసి ఒక రాజు కలుసు అంటే అదిగా చచ్చిపోయే బలం. ఉదాహరణ ఇప్పుడు తెల్ల బట్ట మీద ఒక నల్లక్ష తోటనుకుని మొత్తం ప్రపంచం కనిపిస్తుంది. సో కనుకనే నేను రాజు కలవని. ఎందుకంటే రాజు ఏంటంటే మద్యం ఇంకా స్త్రీ, ఈ రెండులో ఖచ్చితం నీకు అలా మునిగిపోతాడు. కనుకొని అర్థం వ్యక్తి కదా నిత్యానందు లేదయ్యా అతను భక్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ రాజు నేను చివరికి నిత్యాను ఒక్కటి తప్పైంది. ఎట్లా కలిపియాలి, ఎట్లా రాజుకు అనుగ్రహం ఇప్పియాలి అంటే చివరికి రాజు అన్నాడు, చైతన్య మహాప్రభుని అనుగ్రహించకపోతే, నాకు ఒక్క అవకాశం ఇవ్వకపోతే నేను ఈ రాజ్యము, ఐశ్వర్యము, ఈ వైభవం అంతా వదిలేసుకొని ఒక సన్యాసి చెవులల్లా రింగులు వేసుకొని, ఏం రింగులు? ఇంగు రింగులు. ఆ రింగులు వేసుకొని చేతుల చిప్పు పడుకొని బిచ్చమట్టు పడుతుందా? కానీ ఇక్కడ మాత్రం ఉండాలి, నాకు అనుగ్రహం రాదు. ఆ స్థాయిలో జీవితం రాకపోతే మహారాజు అయినప్పుడు మాట్లాడు వాడు ఏమన్నా కానీ వాడు రాజు అయినట్టు కదా. నేను కదా ఇక చివరి నిత్యానుకుంటుందంటే ఎట్లా అందరూ తెలుసు. ఇక చివరి నిత్యాను సరే ఒక పని సరే మీరు కలవకండి కానీ మీరు ఒక జోడి బట్టలు, మీ యొక్క ఉత్తరి, మీ యొక్క పంచ, మీ యొక్క దోతి అతనికి గిఫ్ట్ లాగా ఉంది. కనీసం మీరు కలవకుండా మీ వస్త్రాలు అతనికి అందుతే అంతే కొంచెం అప్పుడు మాకు ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ బట్టలతో స్టార్ట్, మళ్ళీ సెకండ్ ఏం చేసాడు? రాజు కొడుకును పంపించింది. ఆ రాజు కొడుకు మంచిగా ముద్ద నల్లగా అంటే సుఖ సాక్షాత్ కృష్ణులాగా ఆ కొడుకు మంచిగా తయారు చేసి మహాప్రభు పంపించింది. మహాప్రభు చూడగానే గట్టిగా కౌలుకున్నాడు రాజు కొడుకును. మళ్ళీ ఆ కొడుకు ఇంటికి వెళ్ళి రాజులో కొడుకు తగులుతుంది. ఇండియాని నాకు అవకాశం ఎంత అదృష్టం ఉంటుంది, నాకు దర్శనమే ప్రాప్తి అవ్వలేదు, నేను కబులుకున్నాడు. ఇదంతా నిత్యాత్మక ప్లాన్. దాని తర్వాత మొత్తం ప్లాన్ కట్టి రథయాత్రప్పుడు ఇక ఫైనలీ రాజును కల్పిస్తారు, రాజు అనుగ్రహిస్తారు.
ఇది మొత్తం నిత్యానుభూతి కాదు. ఇంకా చివరికి ఇంకా చాలా ఉన్నాయి. రఘునాథ్ దాస్ గోస్వామి ఇది అల్టిమేట్ ఉంది నాకు అసలు. ఎందుకంటే రఘునాథ్ దాస్ గోస్వామి ఎన్ని ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు అంటే ప్రతిరోజు ఇట్లకి మారిపోతుంది. ప్రతిరోజు ఎక్కడికి? జగన్నాథ్పురికి. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సేవలు నేను అంకితమైపోయి ఉండాలి. ఒక్కడే కొడుకు, ఇద్దరు తల్లులు, ఒక్కడే కొడుకు. చెప్పండి. పెద్ద జమీందారు అంటే మన వెల్మాజు రావులు. ఇద్దరు అన్నములకు ఒక్కడే కొడుకు. ఆ సమయంలోనే వాళ్ళకి సంవత్సరంకి వాళ్ళ ఆదాయము 12 లక్షలు. 500 సంవత్సరాలు ముందు ఇయర్లీ ఇన్కమ్ వాస్ 12 lakh గోల్డ్ కాయిన్స్. ప్రతిరోజు చివరికి రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ తల్లి అంటుంది వాళ్ళ తండ్రికి, ఇప్పుడు ప్రతిరోజు పారిపోతుండ్రు, మీ కాళ్ళ చేతులకు బేడి వేయాల్సింది. బేడి అయితే ఇప్పుడు ఎక్కడికి పారిపో. తల్లి ఎందుకంటే ప్రతిరోజు అనేది ప్రతిసారి పారిపోతుండ్రు, ప్రతిసారి వీళ్ళు మనసులో పంపాలి, పట్టుకురాలి, మళ్ళీ పారిపోతుండ్రు, మళ్ళీ పట్టుకురావాలి, మళ్ళీ పారిపోతుండ్రు, మళ్ళీ పట్టుకురాలి. ప్రతిరోజు జరుగుతుంది ఇది. తల్లి అంటుంది వద్దు, విడిగా ఇంట్లో ఉండేటప్పుడు కాదు, మీ కాళ్ళ చేతిలో బయలుదేద్దాం. తండ్రి ఏమంటారు? ఇంద్ర సమ ఐశ్వర్యం. మీకు ఎంత ఐశ్వర్యం ఉంది? ఇంద్రుడికి ఎంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యం మీకుంది. ఇంకా స్త్రీ అప్సర సమ. మీ భార్య అప్సర కంటే ఎక్కువ అందం ఉంది. కనుకనే అప్సర లాంటి భార్య ఇంకా ఇంద్రుడు లాంటి ఐశ్వర్యము వాళ్ళ ఇంట్లో కట్టిపెట్టలేకపోతుంది. ఈ బేడి ఏం చేస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్క పురుషుడు, ఎస్పెషల్లీ భక్తులు దేనికి రాగలుగుతారు? భక్తులకి ఈ రెండు పైసా 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 సేవ మానేసుకుంటారు, భక్తుల సాంగత్యం మానేసుకుంటారు. దేనికోసము? డబ్బు సంపాదిస్తున్నారు. కానీ మళ్ళీ ఏమంటారు? కొంచెం డబ్బు సంపాదిస్తే కొంచెం తొందరగా రిటైర్ అయితే తొందరగా డబ్బులు ఉందంటే నేను ఎక్కువ భక్తి చేసుకోవచ్చు. ఇదే కామన్ ఆన్సర్. ఇప్పుడు ఎందుకు అవుతున్నావురా? ఎందుకు అర్థం? ఎందుకు డబ్బు చేతి లేదు, తొందర ఫ్రీ కావచ్చు కదా. ఓడి కాలేదు. ఎందుకు? ఇదే పైసది మాయం. ఒక్కపాటి చేతికి పైసా కనబెట్టిందంటే పైసలు రుచి తగ్గిందా? ఉండలేదు. మన ఒక భక్తి చెప్తుండు, దుబాయ్లో పని చేసిన తర్వాత అక్కడ నెలకు ఇక్కడికి దొరుకుతాయి, 5,000-6,000 దొరుకుతాయి. కానీ 5,000-6,000 ఇక్కడ పెట్టిన తర్వాత ఏంటంటే 5,000 అంటే 1,00,000 అయిపోయింది. ఇప్పుడు 22 ఉన్నాయి. రాజేంద్ర 22 అంతేనా? మేము వచ్చే పంతం లేదు. అక్కడ 5,000 తుర్పగాదు, కానీ ఇక్కడ వచ్చిన ఎక్కువ జరిగింది 1,00,000. రాబుద్ది కాదు, మనసులో ఉంటుంది. ఇక్కడ ఎక్కడన్నా 10,000 పని పడి చెప్పరు. ఇక ఏమిటో సిగ్నస్ చేయబుద్ది కాదు. ఒక్క డబ్బు లేకుండా ఉంటారు, అందంగా లేకుంటారు. కానీ 10,000 పని చేయరు. ఎందుకు? 1,00,000 చూసినాడు. ఇది పైసది మాయ. మంచోళ్ళు పడిపోయారు పైసలు. మంచోళ్ళు సేవకులు అయిపోయారు. ఒక్కసారి పైసా కమాంచి అలవాటు అయిందనుకోండి, చేతికి పైసా చుట్టాలి, దానికి వెళ్తుంది. అవి ఇక్కడ ఉండే ఏం లాభం? మందిరంలో ఉండే ఏం లాభం? మందిరం సేవ ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది?
ఎంత సేవ చేయాలని మళ్ళీ పొద్దున సాయం తిట్టుకోలేదు. దాని బదులు నేను హాయిగా ఇష్టం ఉన్నప్పుడు వండొచ్చు, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళచ్చు, పని చేసుకోవచ్చు, నెలకు 1,00,000 సంపాదించవచ్చు, మంచిగా ఇష్టం ఉన్న తినచ్చు, ఇష్టం ఉన్న ఇవ్వచ్చు. మందిరంలో సేవ ఎక్కడ దొరుకుతుంది? ఏం పెడతారు? ఇది మైండ్ చీజ్ ఎక్కువ. ఫస్ట్ పైసా ఇరుకుతుంది. ఇక పైసా వచ్చింది. ఇక స్త్రీ ఆడదని మాయన పడ్డాడంటే ఇవాళ కథ సర్వనాశనం. కనుకనే భక్తి మార్గంలో ముంగడి వెళ్ళాలంటే ఈ రెండుతో జాగ్రత్త ఉండాల్సింది. ఐశ్వర్యం ఇంకా నువ్వు పైసా వచ్చిందంటే మన ఏంటిది? ఇక మట్టి పరించాలంటే ఇక అన్ని అలవాటు చాలుతాయి. పైసా ఉంది. పైసా ఇంజిను, డబ్బులేంటి ఇంజిను. ఇక మిగతా బోగులు కరెక్ట్ అయితే ఉంటాయి. ఇక మద్యం, మాంసం, జూచం, వ్యభిచారం అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక ఒక్కొక్క బోగిలు అటాచ్ అవుతూ ఉంటాయి. ఆ బోగులు అటాచ్ అయ్యేసరికి కృష్ణ ఇంకా కృష్ణ భక్తిగా కృష్ణ సేవ అయిపోయిందో బాగా డేంజర్. బాగా డేంజర్. పైసలు రుచి కలిగిందంటే ఇక భక్తి చేస్తుంటాను. ఇక నేను కూడా నేను అందరికీ రావచ్చుకోవచ్చు. ఇక అందరు వస్తున్నారు, అందరు పోతున్నారు, అందరు ఇంట్లో ఉంటున్నారు, అందరు పెళ్లి చేసుకుంటారు, అందరు సంసారం ఎత్తున్నారు, అందరు ఎత్తున్నారు. వాళ్ళు భక్తి ఎత్తున్నారు కదా, నేను అర్థం చేయొచ్చు కదా. అది వదలేదు మడికి అనుకోవడానికి గోలోకం పోరా. దాంతోపాటు నేను కొంచెం మెల్లగా అవుతానేమో, నేను పోతా అవుతుంది. ఎక్స్ప్రెస్ అయ్యి కాకుండా కానీ కొంచెము కచ్చా పడుతుంది. కచ్చా కూడా చేస్తుంది కదా, కొంచెం మీకు ఇట్లా దొరుకుతుందేమో చేయలేదు కదా. కానీ రఘునాథ్ దాస్ గోస్వామి ఆ టైం లోపల 12 లక్షల గోల్డ్ కాయిన్స్. నువ్వు మన ఈ నాని కావు, పేపర్ అయినా కావు, అంత పెద్ద దొరగారు కొడుకు. ఇంద్ర సమ ఐశ్వర్య స్త్రీ అప్సరా సమ. ఇవి రెండు అని కట్టలేకపోతున్నాయి. కనుకనే ఈ బెయిల్ కడతాయా నాకు డౌట్ అంటుండాలి తండ్రి. ఎందుకంటే మన కొడుకు ఏమిండు, మన కొడుకు పిచ్చోడైపోయింది. తండ్రి మన కొడుకు పిచ్చోడైపోయాడు. ఇళ్ళ పిచ్చోడైపోయాడు, కృష్ణ భక్తులు పిచ్చోడైపోయాడు. మరి ఎందుకు పిచ్చోడైపోయాడు? ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహం మనకు అందింది. కనుకనే ఇంట్లో పిచ్చి లేకపోతే అక్కడ పిచ్చి లేకపోవడమే. పిచ్చి లేకపోతే కాదు, ఇళ్ళ పిచ్చి లేపుతావు, ఇళ్ళ ఆనందం పొందుతావు. సేవల ఆనందం పొందుతావా, కృష్ణల ఆనందం పొందుతావా, లేక మాయల ఆనందం పొందుతావా? కృష్ణుని సేవ ఎత్తావా, లేక మాయ సేవ ఎత్తావా? కనుకనే రఘునాథ్ దాస్ కోసం ఎంతో ప్రయత్నం చేసి ప్రతిసారి పడుతుంది. ఇక చివరికి ఒకరోజు నిత్యానంద ప్రభు వాళ్ళ ఊళ్ళో అందుబాటుకు వచ్చేసింది. మనందరం మాయపూర్ పోయినాము పానీయాటి. ఆ పానీయాటి గ్రామం వచ్చేసింది. రఘునాథ్ దాస్ కోసం వచ్చింది. నిత్యానంద ప్రభు మొత్తం భక్తుల సమూహంతో ఇక్కడనే అందుబాటుకు వచ్చేసింది. కనుకనే నిత్యానంద ప్రభు దూరం వెళ్ళే ఒక చెప్పిన దాని దర్శనం చేసుకుంది. ఒక భక్తుడు అయితే అయ్యా నిత్యానంద అవో రఘునాథ్ దాస్ గోస్వామి దూరం వెళ్ళి దర్శనం చేసుకుంది. అప్పుడు నిత్యానంద దొంగ ఇట్లా వెళ్ళిన దొంగలాగా దర్శనం ఇట్రా, ఈరోజు నీకు దండిస్తా, నువ్వు చేసిన అపరాధం, నువ్వు చేసిన నేరం దండిస్తా. ఏం దండమని ఆ భక్తులందరికీ చీరాదయ్యి అటుకులు, పెరుగు అన్ని ఐటమ్లు తినడానికి పైసలు తింటూ ఉంటాయి. అప్పుడప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి మనసులో పిలిపించి పైసలు కోసం తీసుకెళ్ళి పాలు, పెరుగు, స్వీట్లు, అరటిపళ్ళు ఇవి అన్ని ఏం అవసరం అన్నీ చేయించి భక్తులందరికీ కడుపు నిండు ఒక్కొక్క సేపు 2 ఉండరు. అది తెలిసేసరికి ఇక పండుగ అయితే తెలిసేసరికి వింటుందని అచ్చుడు పోయుడు తిండులు
దుకాణం పెట్టుకుంటూ వాళ్ళ చెందుతాను కూడా అరటిపళ్ళ దుకాణము, స్వీట్ల షాపులు, పాల షాపులు, పెరుగు షాపులు, ఎందుకు డిమాండ్ ఉందని. మళ్ళీ వీళ్ళు అందరూ అమ్మింది కూడా, అమ్మిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క కుండ తీసుకుని కూడా ఒకటి మొత్తం గంగన నిండిపోయింది అంత భక్తులు. కానీ అదే సమావేశంలో ఇక విద్యాప్రవేశులు చైతన్య మహాప్రభువు ఆహ్వానించి ఇద్దరు గవర్నమెంట్ చైతన్య మహాప్రభువు ఇద్దరు ఈ రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క నైవేద్యాన్ని స్వీకరిస్తారు. దాని తర్వాత ఎక్కడో అక్కడ భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక సాయంత్రం కూడా నిత్యానంద దగ్గరికి రఘునాథ్ దాస్ గోస్వామి పరుస్తున్నారు. ఎందుకు పండుగ అయిపోయింది కానీ బాధ మాత్రం పోలేదు. ఏం బాధ ఉంది? నేను ఎప్పుడు చేరుకుంటాను, నేను ఎప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలను చేరు. ఈ బాధతో ఏం చేసిండు? ఇంకొక శ్రీ చైతన్య మహాప్రభు అంతరంగ పాఠకుడు రాఘవ పండిత్ అతని దగ్గరికి వెళ్ళినమాట. వెళ్ళి వీళ్ళిద్దరూ నిత్యానందకి వెళ్ళింది. నిత్యానంద అక్కడిని నిన్నటి రోజు ఇక్కడ కూర్చున్నాడు చెట్టు కింద. నిత్యానంద అక్కడిని పొద్దున స్నానం చేసి గంగా స్నానం చేసి నిత్యానంద కూర్చున్నాడు. రఘునాథ్ దాస్ ఒకసారి వెళ్ళేగా అక్కడ వెళ్ళి నిత్యానంద పాద పద్మలను ఆయన పూజించింది. పూజించిన తర్వాత ఇక మన బాధ రఘునాథ్ దాస్ గోస్వామి ఏం చెప్పుడు? అధమ పామరము హీన జీవాధం. నేను ఎవరిని? అధమం. అధమం ఏంటి? నీచు, పామర, పాపిస్తుంది. ముహీన జీవాధం, హీనుడు నేను. జీవులపైకి అంతకన్నా అధమైన జీవుడు నేనున్నా. మోరా ఇచ్చా హోయ్ పాయ్యా చైతన్య చరణ్. నా కోరిక ఏముంది? నాకు శ్రీ చైతన్య మహాప్రభు పాద పద్మాలను ఉండేది. ఇదే నా కోరిక. కానీ ఏమంటున్నాడు? వామన హయ్యాయేన చంద ధరి వేరచ. ఏ విధంగా వామన అనేది పుట్టాడు కురుసమునుడు. కురుసమునుడు ఏం కోరుకున్నాడు? నేను చంద్రుణ్ణి ముక్తాను. సాధ్యం నార్మల్ ఎత్తు ఉన్నాడు, ఎత్తి కుట్టలేడు అంటూ నేను నా పరిస్థితి ఉంది, నేను కురుసమున్నాను. వామన హయ్యాయేనో చాంద ధరి వేరచాయ్ అనేక యత్న కొయ్ను తాటే ప్రభసిద్ధన. అనేక యత్న కొయ్ను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, లెక్కలేని ప్రయత్నాలు చేశాను, కానీ సిద్ధి మాత్రం ఉంది అనేది సక్సెస్ఫుల్ కాదు. నా ప్రయత్నాన్ని విఫలమైపోయింది. ఈయతవార పలయాన్ని గృహాది చాడియా. నేను ఇల్లు దాన్ని వదిలేసుకొని ఎన్నిసార్లు పారిపోయినానో. పితా మాత గురి మోరే రాఖియా బాంధియా. నేను ఎన్నిసార్లు పారిపోయినా నా తల్లి అనే విషయాలు నన్ను మళ్ళీ పట్టుకొచ్చి ఈయతవార పలయాన్ని గృహాది చాడియా పితా మాత గురి మోరే రాఖియా బాంధియా. ఈ తల్లి మన ఇద్దరు కట్టిపెట్టారు కొడుకు కోకరాత్ర. ఎందుకు? ఇంట్లోనే భక్తి చేసుకో, అక్కడే నువ్వు ఏం తక్కువ ఉంది, ఇంట్లో మందిరం పట్టిందా, ఇంట్లో దేవుళ్ళు పెట్టుకుందాం. ఇది కామన్ డైలాగ్ తల్లి. తన బాధ ఎప్పుడు తోమార కృపా వినా కేహో చైతన్య నా పాయ. ఓ నిత్యానందము, మీ కృప లేకపోతే తోమార కృపా వినా కేహో చైతన్య నా పాయ. మీ కృప లేకపోతే ఇక్కడ కూడా చైతన్యము పొందలేదు. తుమ్మి కృప కోయిలే తాడే అధమే అపాయ. కానీ మీరు అనుగ్రహిస్తే ఆ వ్యక్తి ఎంత అధమైనా మనకి చైతన్య అనుగ్రహం లభిస్తుంది. అయోగ్యము ఈ నివేదన కొరితే కరి భయ. ఎటువంటి అయోగ్యం, నాకు ఎలాంటి యోగ్యత లేదు. ఆల్దో ఐఎమ్ అన్ఫిట్,
ఇలాంటి యోగ్యత లేదు. దాంతో ఏముంది, నాకు భయం కూడా వేస్తుంది. మీ వినపం ఎలా లేదు, భయం కూడా వేస్తుంది. ఎందుకు? పాత్ర లేదు. పాత్రతో ఉంటే మనకు హక్కుతో రావచ్చు, అదే నాకు హక్కు ఉందని. కానీ పాత్ర లేకపోతే భయపడతాడు, ఎట్లా అని. అయోగ్యము ఈ నివేదన కరితే కరి భయ మోరే చైతన్య దేహ గోసాయి హోయియా సదయ. కనుకనే ఓ గోసాయి ఉంటూ నాపై దయ చూపండి. ఇక నాకు శ్రీ చైతన్య మహాప్రభు ఇవ్వండి. అయోగ్యము ఈ నివేదన కరితే కరి భయ మోరే చైతన్య దేహ గోసాయి హోయియా సదయ. मोरा माथा पड़े घरे कराहो प्रसाद निर्विघ्न चैतन्य पाया करो आशीर्वाद. మీరు నాకు దీవించండి, ఆశీర్వాద్ దీజియా. ఏం ఆశీర్వాదము? మోరా మాథ పాద ధరి कराहो प्रसाद. ఎట్లా దీవిస్తారు మీరు? మీ పాదాలను నా తల మీద పెట్టండి. మీ పాదాలను నా తల మీద పెట్టి నన్ను అనుగ్రహించండి. నిర్విఘ్న చైతన్య పాయ. ఎలాంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా నేను చైతన్య మహాప్రభుని పొందగలిగినట్లు మీరు దీవించండి. ఎలా సాధ్యమవుతుంది? మీ పాద పద్మాలు నా తలపై పెడితే లేవుడి సాధ్యం కాదు. ఈ మాట విన్న తర్వాత, ఈ విన్న తర్వాత నిత్యాకు నవ్వుతుండే. శూన్యాసి కహే ప్రభు సభ భక్త గణే. అందరూ చెప్తుండు, భక్తులు ఉంటారు అక్కడ, అందరూ కూడా చెప్తుండు. ఈహార విషయ సుఖ ఇంద్ర సుఖ సమ. చూడండి, ఇప్పుడు ఏమంటుంది? వీరి కోరిక ఏముంది, వీరి వినుపం ఏముంది, వీరి ఐశ్వర్యం చూస్తే ఇంద్రుడు లాంటి ఐశ్వర్యం ఉంది. రాజు బతకచ్చు. ఏం కోరుకుంటు? సన్యాసి ఎవరు? రాజు లాంటి వ్యక్తి, రాజు లాంటి సుఖం అనుభవించేవాడు సన్యాసి అయి కోరుకుంటుండు. శూన్యాసి కహే ప్రభు సభ భక్తగణే ఈహార విషయ సుఖ ఇంద్ర సుఖ సమ. అంటే ఇంద్రుడికి ఎట్లా తెలుగుగా అట్లా ఆర్డర్ ఇస్తే అని చెప్పింది. అట్లా అయిన పరిస్థితి. కానీ ఈయన కోరుకుంటుడు, నాకు చైతన్య మార్పు చేయండి. చైతన్య కృపా కసే నాయి భయ మనే సబే ఆశీర్వాద కరో పావుక చైతన్య చరణి. కనుక్తపడు వీటిపై ఆల్రెడీ చైతన్య మహాప్రభుని అనుగ్రహం ఉంది. వీటిపై ఆల్రెడీ చైతన్య మహాప్రభు అనుగ్రహం ఉంది. ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే ఆ అనుగ్రహం లేకపోతే వీడి ఐశ్వర్యానికి దూరం, ఈ ఐశ్వర్యానికి బానిసలు ఎవరినైతారు? అంత ఐశ్వర్యం ఉంది, అంత సుఖం ఉంది, అలాగే బయట ఉండే కట్టిన ఉంది. కానీ వీరన్నకెళ్ళి బయట పడే ప్రయత్నం చేస్తుంటూ బయట కోరిక ఉంది. దాని అర్థమైంది? చైతన్య మహాప్రభు బికాస్ ఆఫ్ ది మర్సీ bestowed upon him by Sri Chaitanya Mahaprabhu, Raghunath Das, although situated in such much happiness, does not like it at all. तो చైతన్య మహాప్రభు ఎవరికి వచ్చిందో, ఎవరికి లభిస్తుందో వానికి ఈ భౌతిక లోకంలో ఏ సుఖం కూడా, ఏ ఐశ్వర్యం కూడా నచ్చదు. మనకు నచ్చుడు చాలంటే అర్థం చేసుకోవాలి. ఇందాక కోరికలు లేకుండే ఇప్పుడు మళ్ళీ కోరికలు ఉంటున్నాయి. తినాలని కోరిక ఉంటుంది, డబ్బు సంపాదన కోరిక ఉంటుంది, ఇటు వాళ్ళని కోరిక ఉంటుంది, అటు వాళ్ళని కోరిక ఉంటుంది, మంచి మంచి సుఖము ఐశ్వర్యము కోరికలు ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఏంటి అనుగ్రహం తగ్గిపోతుంది. ఇది యుద్ధం పెడుతుంది. వీటిపై అనుగ్రహం ఉంది కనుకనే ఆ వ్యక్తి ఇల్లు పట్టించుకోవాలి. దేర్ఫోర్ కనుకనే లెట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బి మర్సిఫుల్ టువర్డ్స్. కనుకనే మీరు అందరూ ఏం చేయండి, మీపై దయ చూపండి. అండ్ గివ్ ద బెనిఫిట్, ఇది అది దీవించండి. దట్ హీ మే వెరీ సూన్ అటైన్ ద షెల్టర్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు. సో నిత్యాన్ని అనుగ్రహిస్తుంటూ ప్లస్ ఇంకేం చేస్తుంటూ భక్తులందరూ విజ్ఞప్తి చేస్తుంటూ మీరందరూ అనుగ్రహించారు. ఎందుకు? నేను అందరు ఉన్నారు కదా, सब लोग भर भर के खाया, अभी निकालो बाहर. अभी तो ब्राह्मण का पनीति, साधु का पनीति, ग्रस्त का पनीति, साधु మంచి సేవ చేయాలి. నిండా అన్ని
కానీ సాధు తినిపోడు కాదు, సాధు పని ఏంటి? ఎంత తిన్నావో, ఎంత సుఖం అనుభవించినావో దాని బదులు ఏం చేయాలి? ఆశీర్వాదం కుడియాలి. ఇది సాధు పని. నీకు ఆశీర్వాదం ఇచ్చే శక్తి సామర్థ్యం లేకపోతే ఎవరికి ఇవ్వద్దు, తినద్దు. ఒకటి లేవు రాదు, ఒకటి లేక వచ్చింది ఆధార్. మళ్ళీ గ్రహస్థులు ఎట్లా వెళ్తారు? దీనికోసమే వాళ్ళు సేవ చేసే ఉద్దేశంతో కాదు, వాళ్ళు వెళ్ళి అనుగ్రహించాలి. మాట పంపించి మా కారణం వస్తుంది, అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, మరి నాపై కూడా మాకు అనుగ్రహం తగ్గుతుందని. నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు బాంబేలో, నా క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ వినయ్. నేను ప్రతిసారి పోయినప్పుడు అదే చెప్తాను, అని ముందు అరే ప్రభుజీ ఇది 40 లక్షల కారు, మేము రండి ఇప్పుడు 70 లక్షలు ఉంది. కానీ అరే మారో పోలే అవన్నీ 70 లక్షలు 80 లక్షలు అని చెప్పకుండా, నువ్వు కారు కొనాలంటే ఒక్కటే కారు. ఏది నీ కారు? ఏంది? లింకన్ నావిగేటర్. నేను అన్ని స్టేషన్లో నాకు ఈ కారు ఇసుకుని రాకు, ఈ చిన్న చిన్న కారు 60 లక్షలు 70 లక్షల కారు. నాకు స్టేషన్లో రీసెంట్ ఎట్లంటే, ఎయిర్పోర్ట్లో రీసెంట్ ఎట్లంటే నాకు అక్కడ లింకన్ నావిగేటర్ కాదు అంటాడు. మరి ప్రభు ఇంకా ఇండియాలో రాలేదు అది. మా రాయకర్ మొత్తం ఒక రోజు అబుదాబి అయిపోయినా, అబుదాబి కాదు, మొత్తం ఒక రోజు అబుదాబిలో ఆ లింకన్ నావిగేటర్ అది ఇంకా ఇండియాలో రాదు, అటువంటి కారు అది. అలా కూర్చుంటే మాత్రం ఇక మాయ పడిపోయినట్టు, ఇక మాయ పడ్డామంటే దాన్ని సీట్ లేని, దాన్ని ఒక పక్కన హ్యాండ్ లేని, మసాజ్ ఏంది, ఇష్టం మసాజ్ అవుతుంది. అటువంటి బండి అటువంటి కాదు లింకన్ నావిగేటర్. మీ సేవ చెప్పు రాజేందర్, మా ప్రభు బాగా కారణం వచ్చిందని డొనేషన్ ఇవ్వ చెప్పు, ఇండియా పంపి. కానీ ఇండియా పంపించాలంటే దాంట్లో ఎక్కడ సైతం ఇంకా ఇండియా రాలేదు లింకన్ నావిగేటర్. అది ఇందాక నా అందరికీ నా ఫేవరెట్ చాయిస్ స్కార్పియో ఉండేది, కానీ దుబాయ్ మీద అనిపించింది లేదు, స్కార్పియో కూడా సప్పదే. బండి ఉండాలంటే లింకన్ నావిగేటర్ దిగిన ఫస్ట్ క్లాస్. అప్పుడు అనిపించింది అదే నేను మాయ పడుతున్నా, నాకు అనుగ్రహం తగ్గుతుందా, కానీ దేనికోసం? భగవంతుని కనుకనే మా సతీప్రభు ఒక సంవత్సరం ముందు నాకు కారు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చుంటారు? నేను రేపులు ఇందాక ఈరోజు చెప్తున్నాను. ఆ వరంగా ఇచ్చింది సతీప్రభు. ఎందుకు ఇచ్చిండు? పాప చిన్న డుక్కిలా ఆ బొక్కిలా ఇంత దూరం కరీంనగర్ ఓనర్ వస్తారు, రాత్రి కూడా దినంతా ప్రభుత్వం ఏం రెస్ట్ ఉంది. కానీ కనీసం వచ్చాము హాయిగా రెస్ట్ తీసుకొని పోతే, రెస్ట్ తీసుకుని వస్తే రాత్రి కొంచెం నిద్రపోతే తెల్లారి వాళ్ళు ఇంకా మంచి సేవ చేయగలరు. ఇది ఒక్కడే ఉద్దేశంతో అయితే అది ఎట్లా 22 జనవరి అయోధ్యలో రామచంద్రుడి ప్రతిష్టాపన అవుతుంది. మేమాడు ఆ ఊరికైనా దేవుడికి దూలూరు పోయినాము. దూలూరు వచ్చినప్పుడు అనిపించింది సరే ప్రభుని వీళ్ళ కంపెనీ అక్కడ ఉంది, పోయి కలిసేద్దామని. దాంట్లోనే కదా కలుద్దామని జస్ట్ ఉంటుందని. ప్రభు లేడు, కలవలేదు. ఏమొచ్చేసింది? వచ్చిన తర్వాత చక్కగా గంటలు వచ్చేసింది. వచ్చి ప్రభు బయటకు అన్నాడు. బయటకు వచ్చి ఇవి కాలం చేయి, కారు అక్కడ ఉంది, పోయి తీసుకుంది. అది ఇల్లు పంపుతుంది కదా. లేదు రోజు మీరు వేస్తున్నారు, మీరు బాగా అవస్థపడుతున్నారు, ఆ కారు మీరు ఎట్లా ట్రాక్ చేస్తుంది, ఎట్లా చెప్తుంది. అంతేకాదు కారు ఇచ్చుడే కాదు అంటే నిన్నాక ఎక్కితే ఇట్లా బాగా అనిపించింది. ఇలా కారు ఇచ్చుడే కాదు, నిన్న కరీంనగర్ లేకపోతే పాపం అతడే కారు ఇచ్చిన వ్యక్తే, రథం ఇచ్చిన వ్యక్తి రథసార్థ అయిపోయింది. అన్న ఇప్పుడు నా పరిస్థితి అర్జునులాగైంది, కృష్ణలాగా అయిపోయింది. కృష్ణుతో సేవించిన పరిస్థితి అయిపోయింది. ఇట్లా ఉంటుంది భక్తులు ప్రేమ. కొందరికి ప్రేమ ఉంటుంది, కొందరికి విదేశం ఉంటుంది. వాడు ఇచ్చాను అయ్యా పోయి చెప్తా, అయ్యా నువ్వు ఎవరికి ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు అని అయిపోతుంది కదా. అక్కడ కూడా బదమాస్తుంది రేపు భక్తులే కదా. ఏం చెప్తాం? భక్తుల రకాల క్యారెక్టర్స్ ఉంటారు. నీకు తెలిసా విషయం?
పైసలు నీకు అట్లా ఉంటుంది, నా పైసలు ఉందా ఏమైనా లెక్కుందా, అట్లా ఉండకుందరు. సరే ప్రభు ఆయన అప్పుడు లేదు పైసలు మీరు బాగా పొందుతుంటారు, జాగ్రత్త ఉంటుంది అది ఎటువంటి ఏదని చెప్పడానికి అక్కడ మీరు ఏంటి ఇప్పుడు వచ్చినప్పుడు మీ ఆఫీసర్ చెప్పడానికి మీ పొజిషన్లో ఆఫీసర్ పిలిపించి ఒక బీడ కట్టించేది 30 నంబర్ బీడీ ఒక బీడ కట్టించినానుకో ఇచ్చి పంపింది అంటే ఏంటి కదా అర్థం? వాడు భక్తి అనేది యోగుడు కాదు, పట్టక బీడీ పట్టలేదు బీడీ కింద పెట్టు. ఇటువంటి ప్రజలపై ఇటువంటి అప్రవేశం వద్దు, బీడీ పట్టుకుని కూర్చోదు. కనుకనే ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి మిత్ర వ్యక్తులు మీరు అందరూ ఒక్కొక్కరు దీవించాలి. కనుకనే ఈ యొక్క విషయం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భక్తి మార్గంలో ముందరికి వెళ్ళాలంటే కేవలం గురుదే కాదు, మనకు ప్రతి ఒక్క భక్తుని అనుగ్రహం అవసరం. We need to solicit mercy from every devotee. వీరు వాళ్ళని కాదు, మన భావం మంచిగా ఉంటే, మన సేవ మంచిగా ఉంటే, మన కోరిక గట్టిగా ఉంటే ప్రతి ఒక్క భక్తుడు మనం దీవిస్తాం. మా ఇంతే కావచ్చు కదా, సరే నాన్న నేను దీవిస్తానని ఏమంటాడు, అందరికీ అందరు దీవించాలా, అందరినీ దీవించాలి, వీరి కోరిక పూర్తి, వీరి కోరిక నెరవేర్చాలి. కృష్ణ పాద పద్మగంధ ఏ జనపాయ బ్రహ్మలోక ఆది సుఖ తారే నాయి భాయ్. ఏమి చెప్పును, ఎవరికైతే కృష్ణుని పాద పద్మని గంధం, एक बार जिसको भगवान के श्री चरणों का सुगंध मिल गया, कृष्ण पाद पद्म गंध ये जन पाए, లభిస్తుందో బ్రహ్మలోక ఆది సుఖ తారే నాయి భాయ్. మరి నువ్వు బ్రహ్మలోకం ఇవ్వు, బ్రహ్మలోకం తీసుకోమి, ఇంద్ర స్వర్లోకమైంది, నువ్వు బ్రహ్మలోకం తీసుకోమి, ఎవరేమంటారు అవసరం లేదు. ఎందుకు? అది భగవంతుని పాద పద్మాల గంధం ప్రభావం. దాన్ని ఆస్వాదించిన తర్వాత ఇవన్నీ రుచులేమిటి సపోర్ట్ అవుతాయి. ఠీకా तबे रघुनाथ प्रभु निकटे बोलाइला. सुनो रघुनाथ करिया तारा मात पाद धरी कहिते लागिला. ఏమి చెప్తాను, రెండు పాదాలు రఘునాథ్ దాస్ కోసం దగ్గర ఏమనిపిస్తుంది జీవితంలో పొందాలని ఇది. अगर कुछ हासिल करना है, कुछ पाना है, तो ये हासिल करो. ఎందుకంటే దీంతో తన గురి యొక్క పాద పద్మ తప్ప నువ్వు ప్రపంచంలో ఏది పొందినా నువ్వు దాని ద్వారా కృష్ణుని పొందలేవు, దాని ద్వారా కృష్ణుని పొందలేవు. కానీ గురి పాద పద్మల గురి లభించిందంటే కృష్ణుని చేయబడినట్టు. కనుకనే జీవితంలో పొందేది ఉంటే, ఉత్సాహం ఉంటే, ఉల్లాసం ఉంటే, ఆవేశం ఉంటే దేనితో మారాల్సింది గురి యొక్క పాద పద్మల గురి ఉండనే వాళ్ళ అనుగ్రహం పొందే ప్రయత్నం చేయాల్సి. ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుంది, కృష్ణ ప్రాప్తి హోయే. కనుక ఇక్కడ तबे रघुनाथ प्रभु निकटे बोलाइला तारा माता पाद धरी कोहिते लागिला. రెండు పాదములకి చెప్పు సార్ ఏం చెప్తుండు, తూమి కరైలై పూలిన భోజన్. నువ్వు అందరికీ భోజనం తెప్పించినావు కదా, ఏమన్నా గంగనది మీద అందరికీ తినబెట్టావు కదా. తూమి ఏ కరైలై పూలిన భోజన్ తో మాయ కృపా కరి గౌరా కొయిలా ఆగమన్. నువ్వు కేవలం భక్తులు తినట్లేవు, నువ్వు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించడానికి సాక్షాత్ శ్రీ చైతన్య మహాప్రభు కూడా అవతరించిండు. నీ కంటి కనిపించలే, కానీ నువ్వు ఆశిస్తున్నావు మహాప్రభు చేరుకోవాలని. కానీ నువ్వు భక్తులను సంతోషపెట్టిన అప్పుడు ఏమైంది, భగవంతుడే స్వయంగా వచ్చేసిండు.
నీకు చేరడం అవసరం లేదు, భగవంతుడు అది చెప్తాడు. కేవలం భక్తులను సంతోషపెడతాడు, భక్తుల సేవ చేస్తాడు. ఇది సీక్రెట్. అందరు భగవంతుడిని పొందే ప్రయత్నం చేస్తారు, భక్తులను నూకేసి భగవంతుడిని పొందే ప్రయత్నం చేస్తారు, చేరుకునే ప్రయత్నం చేస్తారు. భక్తులను నూకేసి, నువ్వు భక్తులను నూకేసి, భక్తులను తొక్కేసి, భక్తులను నెరికేసి, భక్తులతో రాజకీయాలు చేసుకుంటా తొక్కేసి నువ్వు కృష్ణుడు చేరుకుంటావా? ఎన్నడూ చేరుకో. నువ్వెంత చేరుకోవాలనుకుంటావో కృష్ణుడు అంతే దూరం దూరం పారిపోతుంది.